తదుపరి ఆయన దగ్గరికి ఈ కేసు వచ్చింది. తిరుపతి లడ్డు కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ కోరుతున్నారు పదే పదే. ఆ వైష్ణవి డైరీ అనేవాళ్ళు, విపిన్న ఏదో ఉంది ఆయన పేరు, వాళ్ళకి ఆయన బెయిల్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నెల్లూరు నాయకుడు, వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ కేసు వచ్చింది. సో వచ్చినప్పుడు ఆ కేసు దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏదో అడిగారు. అడుగుతూ అంటే కాదు, ఇది అవన్నీ మేము ఇంకా సమర్పించలేదు, ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించిన వివరాల కింద ఇంకా సమర్పించలేదు, కాబట్టి కొంత సమయం అందువల్ల పట్టింది అని అన్నారు. అయితే వైసీపీ వాళ్ళ ఆరోపణ ఏంటంటే కింద మెజిస్ట్రేట్ కావాలనే రాకుండా ఈ కేసు ఇక్కడ ఈయన జస్టిస్ శ్రీనివాసరెడ్డి విచారించే అవకాశం రాకుండా చేయటానికే ఆయన ఆ రోజు దాన్ని విచారణకు చేపట్టలేదు అని మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి, కొన్ని ట్రోల్స్ కూడా వచ్చాయి. దాన్ని కూడా ఈయన దృష్టిలో ఉండొచ్చు. సో ఆయన మేజిస్ట్రేట్ అలా ఆయన లేరు, లీవ్లో ఉన్నారు అని ఆయన చెప్పినప్పుడు, సో దిస్ ఈజ్ ది సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఓకే అని అన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇలా వ్యాఖ్యలు ఇట్లాంటివన్నీ జరుగుతున్న నేపథ్యం ఆయన దృష్టిలో ఉంది అనే ఒకటి